వెల్కమ్ బ్యాక్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. కేసులో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన గొడవలో ఈవీఎం ధ్వంసం సహా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఈరోజు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్ జరుగుతుంది అని అంటున్నారు, వివరాలేంటి? గుడ్ మార్నింగ్ సంతోషి. ఏదైతే ప్రస్తుతం ఈవీఎం సంబంధించినటువంటి కేసులో మధ్యంతర బెయిల్పై ఉన్న పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయితే మాత్రం రంగం సిద్ధమవుతా ఉంది. ఈ రోజు ఉదయం 10 గంటల వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతం నసరాపేటలో పహారా కాస్తా ఉన్నారు. ప్రస్తుతం నసరాపేటలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ ఇంటి చుట్టూ కూడా పోలీసులు మఫ్తీలో తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో నసరాపేటలో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టేశారు. మరి 10 గంటల వరకు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతం ఇంటి కింద ప్రహార కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 10 గంటల తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహకరిస్తే న్యాయస్థానంలో హాజరుపరుస్తాం, లేదంటే అరెస్ట్ చేసి తీసుకువెళ్లి న్యాయస్థానం ఎదుట హాజరుపరుస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే మాత్రం ఇప్పటికే ఇస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరి ఇంట్లో నుంచి బయటకు వస్తారా, లేదంటే న్యాయస్థానానికి వస్తానని చెప్పి బయలుదేరతారా అనేది కూడా ఒక సందిగ్ధత వాతావరణం అయితే మాత్రం ప్రస్తుతం పల్నాడులో కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొంత గుడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే పాల్వాయి గేట్ లో జరిగినటువంటి ఈవీఎం ధ్వంసం కేసులో ఇప్పటికే టీడీపీ సంబంధించినటువంటి ఏజెంట్ నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ ఇస్తే ఇంకా మరింత అల్లర్లు జరుగుతాయి, తనకు ప్రాణహాని ఉందంటూ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఈ విషయంపై హైకోర్టుపై ఒక తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆ మధ్యంతర బెయిల్ ఎలా మంజూరు చేశారు, ఇది అపహాస్యం ధర్మాన్ని అపహాస్యం చేసే విధంగా ఉంది, ఖచ్చితంగా మధ్యంతర బెయిల్ ని రద్దు చేయాలంటూ కూడా హైకోర్టుకు ఒక గైడ్ లైన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క న్యాయ వ్యవస్థపై అవహేళన చేయడాన్ని ఈ రోజు హైకోర్టులో ఏ విధంగా ఉంటుంది తీర్పు అనే దానిపై కూడా తర్వాత ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు పూర్తి స్థాయి వివరాలతో రెడీగా ఉన్నప్పటికీ కూడా ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి శిక్ష తప్పదు అని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కూడా ఈ యొక్క అంశంపై కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి సైతం అజ్ఞానాన్ని వీడలేదు. ప్రస్తుతం పిన్నెల్లి వెంకటరామరెడ్డి కోసం పోలీసులు గాలిస్తా ఉన్నారు. కానీ పిన్నెల్లి వెంకటరామరెడ్డి అయితే ఎక్కడున్నాడో ఏమిటో అయితే తెలియలేదు. ప్రస్తుతం పిన్నెల్లిని అరెస్ట్ చేస్తేనే పిన్నెల్లి వెంకటరామరెడ్డి బయటికి వస్తాడు అనేది ఒకటి బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం నసరాపేటలో పోలీసులు పూర్తి స్థాయిలో పహారా కాస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్జేతో పాటు డిఎస్పీని సైతం కూడా ఆ ఇంటిని చుట్టుముట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏ క్షణమైనా కూడా 10 గంటలు దాటితే మాత్రం ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ తప్పదని కూడా తెలుస్తా ఉంది. సంతోషి. రైట్ పవన్, థ్యాంక్ యూ.